హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ పేరు కిష్కింధ కాండం. ఇది ఒక మలయాళం థ్రిల్లర్ మూవీ. ఇక స్టోరీలోకి వెళ్తే, అప్పు అనే వ్యక్తి కొన్నాళ్ళు ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆర్మీని విడిచిపెట్టి ఇంటికి వచ్చేస్తాడు. అప్పు ఒక కోపిష్టి, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడాడు. అతనికి అజయ్ అనే ఒక కొడుకు ఉంటాడు. అజయ్కి తన తండ్రి అంటే చాలా భయం. అజయ్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్. 3 ఏళ్ల క్రితం అతని 7 ఏళ్ల కొడుకు కనిపించకుండా పోతాడు. ఆ తర్వాత అతని భార్య కూడా చనిపోతుంది. తర్వాత అజయ్ అపర్ణ అనే మరొక అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే అసెంబ్లీ ఎలక్షన్ టైం జరుగుతూ ఉంటుంది. అందువల్ల లైసెన్స్డ్ గన్ యూజ్ చేసేవాళ్ళని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలని గవర్నమెంట్ ఆదేశిస్తుంది. అందువల్ల పోలీసులు లైసెన్స్డ్ గన్స్ని రికవర్ చేసుకుంటూ ఉంటారు. కానీ అప్పు దగ్గర ఉన్న గన్ మిస్ అవుతుంది. దానికోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. మరొక పక్క అజయ్కి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. మీ నాన్నగారికి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ తీయట్లేదు, అందుకే మీకు కాల్ చేశాను. ఇవాళ గన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్, గన్ తీసుకుని రమ్మని చెప్తారు. కానీ గన్ మిస్ అయిందన్న విషయాన్ని దాచిపెట్టి సరే అని అంటాడు. తర్వాత వాళ్ళ నాన్నకి కాల్ చేసి గన్ దొరికిందా అని అడగగా దొరకలేదు అని చెప్తాడు. తర్వాత అజయ్ ఇంటికి వచ్చే టైంకి అప్పటికే పోలీసులు ఇంటి దగ్గరే ఉంటారు. గన్ మిస్ అయిందన్న విషయం తెలుసుకుని ముందే కంప్లైంట్ ఇవ్వనందుకు కోప్పడతారు. ఆ తర్వాత రికార్డ్స్ చెక్ చేయగా 3 ఏళ్ల క్రితం చివరిగా రెన్యువల్ చేసినట్టుగా ఉంటుంది. అజయ్తో కనీసం ఇప్పుడైనా గన్ మిస్ అయిందని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత రోజు కోతులు ఏమైనా ఆ గన్ ఎత్తుకుపోయాయేమో అనే అనుమానంతో ఆ ఇంటి చుట్టుపక్కల అన్ని చెట్లపైన గన్ కోసం వెతికిస్తారు. కానీ ఆ గన్ దొరకదు. ఆ తర్వాత అప్పు బయటకు వెళ్లే ముందు తన గదికి లాక్ వేస్తుంటే అది పని చెయ్యదు. దానితో లాక్ వేయకుండానే వదిలేసి వెళ్తాడు. ఆ తర్వాత అప్పు సుమదత్ అనే ఒక సారా వ్యాపారిని కలుస్తాడు. సుమదత్ ఒకప్పుడు నక్సల్స్తో కలిసి పనిచేసేవాడు. గతంలో సుమదత్ అలాగే అప్పు కలిసి ఒక కేసులో ఇరుక్కుంటారు. ఆ సమయంలో అప్పు వాళ్ళ నాన్న తన పలుకుబడి ఉపయోగించి ఆ కేసు నుంచి అప్పుని తప్పించి ఆర్మీకి పంపించేస్తాడు. మరొక పక్క ఇంట్లోనే ఉన్న అపర్ణ గోడపైన ఉన్న తన హస్బెండ్ మొదటి భార్య అలాగే కనిపించకుండా పోయిన అతని కొడుకు చాచు ఫొటోస్ని చూస్తూ ఉంటుంది. ఆఫీస్లో ఉన్న అజయ్ టీంకి ఫారెస్ట్లో గన్ పేలుళ్ళు వినిపించాయి అని కంప్లైంట్ రావడంతో అక్కడికి వెళ్ళి చూస్తారు. అప్పుడే అక్కడ ఉన్న గ్రామస్తులు సారా వ్యాపారి అయిన సుమదత్తే ఈ పని చేసి ఉంటాడు అని అతనితో గొడవ పడుతూ ఉంటారు. అజయ్కు కూడా సుమదత్ని కాస్త డౌట్గానే చూస్తాడు. కానీ బుల్లెట్స్ వల్ల ఏర్పడ్డ హోల్స్ మెజర్మెంట్స్ని పరిశీలించి అది నక్సల్స్ పని కాదు అని, చిన్న రివాల్వర్ నుంచి వచ్చిన బుల్లెట్సే అయి ఉంటాయి అని చెప్తారు. అదే సమయంలో అప్పు ఒక హాస్పిటల్ రిసెప్షనిస్ట్తో తనకి ఒక పేషెంట్ డిశ్చార్జ్ రిపోర్ట్ కావాలని అడుగుతూ ఉంటాడు. అప్పుడే టీవీలో ఫారెస్ట్లో జరిగిన గన్ పేలుల న్యూస్ని టీవీలో చూస్తాడు. అదే రోజు నైట్ అజయ్ ఇంట్లో డిన్నర్ చేస్తూ ఉండగా వాళ్ళ నాన్న అప్పు కాల్ చేసి తన కారు సడన్గా ఆగిపోయిందని చెప్తాడు. అజయ్ కంగారుగా బయలుదేరి వెళ్ళి చూడగా కారు వెంటనే స్టార్ట్ అవుతుంది. బహుశా బ్యాటరీ ఫ్రీజ్ అయినట్టు ఉంది అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు. అదే రోజు రాత్రి అప్పు ఏవో కొన్ని పేపర్స్ని ఒక చోట మంటల్లో కాల్చేస్తూ ఉంటాడు. ఇంట్లో నుంచి ఆ మంట వెలుగుని చూసిన అపర్ణకి అనుమానం వచ్చి తన హస్బెండ్ అజయ్కి చెప్పగా వెళ్ళి చూసొస్తా అని స్టార్ట్ అవుతాడు. ఆలోపే వర్షం పడడంతో ఆగిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే అజయ్ అపర్ణ ఇద్దరూ వెళ్ళి చూడగా అక్కడ కాలిన బూడిద మాత్రమే కనిపిస్తుంది. తన ఫ్రెండ్ పోలీస్ కావడంతో అతనితో చెప్పగా అది చెక్ చేసిన తన ఫ్రెండ్ ఇక్కడ పదే పదే ఎవరో మంట పెడుతున్నట్టుగా ఉంది అని చెప్తాడు. అప్పుడు అప్పు కూడా అక్కడే ఉంటాడు. కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఆ పోలీస్ మీ స్థలం ఎంతవరకు ఉంది అని అడగగా దూరంగా ఉన్న కొబ్బరి చెట్ల వరకు ఉన్న స్థలం మాదే అని, అది దాటాక ఉన్న కొంత స్థలాన్ని 2 ఏళ్ల క్రితం వేరే వాళ్ళకి అమ్మేశాను అని అప్పు సమాధానం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అజయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్తూ మీ నాన్న ఆ సుమదత్తుని తరచూ కలుస్తూ ఉంటున్నాడని ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ సుమదత్ ఒకప్పుడు నక్సల్స్తో కలిసి పనిచేసేవాడు. ఇప్పుడు కూడా వాళ్ళతో టచ్లో ఉండే ఉంటాడు. అతన్ని కలవడం అంత మంచిది కాదు అని అజయ్తో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కనిపించకుండా పోయిన తన కొడుకు గురించి ఆచూకీ తెలియడంతో అజయ్ తన వైఫ్ అపర్ణని తీసుకుని ట్రైన్లో చూడటానికి వెళ్తాడు. 7 ఏళ్ల ఒక పిల్లాడి డెడ్ బాడీ వాళ్ళకి దొరికింది అని ఐడెంటిఫై చేయమని చెప్తారు. ఆ డెడ్ బాడీని చూసిన అజయ్ అది తన కొడుకు చాచు కాదు అని కన్ఫర్మ్ చేస్తాడు.
తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. అజయ్ ఇంట్లో లేని సమయంలో జనాభా లెక్కల కోసం ఒక ఆవిడ ఇంటికి వచ్చి అప్పుతో మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ అడిగే క్వశ్చన్స్కి అప్పు సరిగ్గా సమాధానం చెప్పకుండా కోప్పడుతూ మాట్లాడుతూ ఉంటాడు. మీ కొడుకు పేరు చెప్పండి అని అడిగినప్పుడు అప్పు తన ఫోన్లో సేవ్ చేసుకున్న నేమ్ చూసి చెప్తాడు. చాటుగా అది గమనించిన అపర్ణ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత అప్పుకి తెలియకుండా తన మొబైల్ తీసుకుని చెక్ చేయగా అందులో కేవలం 10 కాంటాక్ట్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళ నేమ్స్తో పాటు తనకు ఏం వరుస అవుతారో కూడా సేవ్ చేసుకుని ఉంచుకుంటాడు. అజయ్ ఇంటికి వచ్చాక ఈ విషయాలన్నీ చెప్తుంది. నన్ను పేరు పెట్టి కూడా పిలవడం నేను ఇంతవరకు వినలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళతో స్ట్రేంజ్గా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి తన ఆర్మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు చేతిలో ఒక నోట్ ప్యాడ్ పెట్టుకుని అది చూస్తూ మాట్లాడతాడు. అతను చెప్పిన విషయాలన్నీ నోట్ ప్యాడ్లో రాసుకుంటూ ఉన్నాడని చెప్తుంది. అలాగే అప్పు రూమ్ చెక్ చేయగా ఆ రూమ్లో ఒక మెడిసిన్ స్ట్రిప్ కనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలని గూగుల్ చేయగా మతిమరుపు పేషెంట్స్ వాడే ట్యాబ్లెట్స్ అని తెలుస్తుంది. ఇవన్నీ కూడా తన హస్బెండ్కి చెప్తూ ఆలస్యం చేయకుండా మావయ్య గారికి ట్రీట్మెంట్ చేయించాలని అంటుంది. అప్పుడే అజయ్, అవును, మా నాన్నకి మతిమరుపు సమస్య ఉందని అంటాడు. ఈ విషయం కనిపెట్టింది కూడా తన కొడుకు చాచుయే అని వెంటనే నేను నాన్నతో డాక్టర్ చెకప్ గురించి మాట్లాడగా కోపడ్డారని చెప్తాడు. ఆ తర్వాత ఒకరోజు అప్పుని కలవడానికి తన ఆర్మీ ఫ్రెండ్ ఒక ఆయన ఇంటికి రావడంతో అప్పు అతనితో జాలీగానే మాట్లాడతాడు. అప్పుడే అజయ్ ఆ ఆర్మీ నుంచి వచ్చిన ఫ్రెండ్తో వాళ్ళ నాన్నకి ఉన్న సమస్య గురించి చెప్తాడు. ఆ వ్యక్తి, అసలు మీ నాన్నగారు ఆర్మీ నుంచి ఎందుకు వచ్చేసారో నీకు తెలుసా అని ఆర్మీలో ఉన్నప్పుడు జరిగిన విషయాలు చెప్తాడు. అప్పుకి అబ్సెసివ్ పెర్ఫెక్షనిజం అనే ఒక మానసిక సమస్య ఉంది. దానివల్ల తోటి ఎంప్లాయీస్తో తరచూ గొడవలు అవుతూ ఉండేవి. ఒక్కసారి తనకి ఉండే మతిమరుపు గురించి అందరూ జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళు. అది తెలిసిన అప్పు వాళ్ళపైన కోప్పడేవాడు. ఈ విషయాలేవి పై అధికారులకి తెలియకుండా చాలా బ్రిలియంట్గా మేనేజ్ చేస్తూ వచ్చేవాడు. మతిమరిపే కదా అని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ చిన్న నిర్లక్ష్యం వల్ల తను చాలా పెద్ద కాంప్లికేషన్స్లో ఇరుక్కున్నాడు. అతను తన గన్నుని ఎక్కడో పెట్టడం మర్చిపోయాడు. ఈసారి సమస్య అతను మేనేజ్ చేసుకోలేనంత పెద్దదిగా మారింది. మెడికల్ చెకప్కి ఒప్పుకోకపోవడమే కాక తన ప్రాబ్లంని అందరి దగ్గర దాచాలని చూశాడు. చివరికి వాళ్ళ టీం మెంబర్స్లోనే ఒకరికి ఆ గన్ వాషింగ్ మిషన్లో దొరికిందని, అప్పుడే పై అధికారులు టెర్మినేషన్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్తో అతన్ని ఆర్మీ నుంచి పంపించేశారని చెప్తాడు. ఈ విషయాలని అజయ్ తన వైఫ్ అపర్ణతో చెప్తాడు. అప్పుడే అపర్ణకి అనుమానం వస్తుంది. మీ కొడుకు కనిపించకుండా పోయిన రోజు మీరు మీ వైఫ్తో హాస్పిటల్లో ఉన్నారని మీరు చెప్పారు. అంటే ఆ రోజు ఇంటి దగ్గర మీ కొడుకుతో ఉన్నది మీ నాన్నగారే కదా. సో మీ కొడుకు ఏమయ్యాడు అన్న సంగతి మీ నాన్నగారికి మాత్రమే తెలిసి ఉండాలి. మతిమరుపు వల్ల ఆ విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు అంటుంది. మరొక పక్క వీళ్ళ స్థలం పక్కన పునాది తవ్వుతున్న కొంతమందికి అక్కడ ఎముకలు కనిపిస్తాయి. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఆ స్థలం ఎవరిది అని ఆరా తీయగా జాయ్ అనే ఒక వ్యక్తిది అని తెలుస్తుంది. 2 ఏళ్ల క్రితం ఆ స్థలాన్ని అప్పు దగ్గర కొన్నారు అని జాయ్ పనివాడు చెప్తాడు. ఫోరెన్సిక్ వాళ్ళు ఆ ఎముకల్ని చెక్ చేయగా అది ఒక కోతిదని తెలుస్తుంది. కానీ దానికి ఒక బుల్లెట్ గాయం అయ్యి చనిపోయినట్టుగా, అలాగే అది చనిపోయి 3 ఏళ్ల పైన అయి ఉంటుంది అని ఫోరెన్సిక్ వాళ్ళు చెప్తారు. 3 ఏళ్ల క్రితం ఇది జరిగింది అంటే అప్పుడు ఆ స్థలం అప్పు పేరు మీదనే ఉన్నట్టు. ఆ బుల్లెట్ మెజర్మెంట్ మిస్ అయిన అప్పు గన్ది కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆ ఇంట్లో ఒక పిల్లవాడు మిస్ అయినట్టుగా కంప్లైంట్ గురించి గుర్తు చేయగా పక్కన ఉన్న వ్యక్తి, అంతకుముందు 2-3 సార్లు ఆ పిల్లోడు అదే చేసేవాడు, కానీ రాత్రిలోగా దొరికేసేవాడు. ఈసారి కూడా అలాగే దొరుకుతాడు అనుకున్నాం, కానీ దొరకలేదు. ఎంక్వైరీ చేయగా ఆ పిల్లాన్ని వేరే ఊర్లో చూసినట్టుగా కొంతమంది చెప్పారు. ఇంట్లో వాళ్ళు సరిగ్గా కేర్ చేయకపోవడంతో ఆ పిల్లోడు ఇంట్లో నుంచి పారిపోయి ఉంటాడని మేమందరం అనుకుంటున్నాం అంటాడు. మరొక పక్క అజయ్ కారులో వస్తుండగా దారిలో వాళ్ళ నాన్న అప్పు సుమదత్తిని కలవడం చూస్తాడు. తర్వాత వాళ్ళ నాన్న నడిచి వెళ్తుండగా కారు ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తూ ఆ కోతి అవశేషాల కేసు గురించి మాట్లాడతాడు. అది బుల్లెట్ గాయం వల్ల చనిపోయింది అని, మీ దగ్గర ఉన్న గన్కి మ్యాచ్ అయ్యే బుల్లెట్ లాంటిదే అని చెప్తాడు. దానికి వాళ్ళ నాన్న, నన్ను అనుమానిస్తున్నావా, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని కోప్పడతాడు. ఆ తర్వాత రోజు అప్పు హాస్పిటల్కి వెళ్ళి ఒక పేషెంట్కి సంబంధించిన డిశ్చార్జ్ రిపోర్ట్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని తన దగ్గర ఉన్న నోట్ ప్యాడ్లో రాసుకుంటాడు. ఇంటికి వచ్చేసరికి అక్కడ తన ఆర్మీ ఫ్రెండ్ ఉంటాడు. అప్పు అతన్ని గుర్తుపట్టలేడు, కానీ తెలిసినట్టుగా మేనేజ్ చేసి హాల్లో కూర్చోమని ఇప్పుడే వస్తా అని చెప్పి తన రూమ్కి వెళ్ళి చూడగా అక్కడ గోడ మీద అతనితో ఆర్మీలో దిగిన ఫోటో ఉంటుంది. అలాగే ఆ ఫోటోలో అతని షర్ట్ మీద ఉన్న నేమ్ చూసి ఆ నేమ్తో ఉన్న నోట్ ప్యాడ్ చెక్ చేయగా అందులో అతని గురించి ముందే రాసుకున్న విషయాలు అందులో ఉంటాయి.
అది తీసుకుని హాల్లోకి వచ్చి నార్మల్గా మాట్లాడుతూ నోట్ ప్యాడ్లో రాసుకున్న విషయాల్ని తన మతిమరుపు సమస్య బయటపడకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. అతనేమో తన పాటికి తను గతంలో జరిగిపోయిన జాలీ డేస్ గురించి చెప్పుకుంటూ పోతాడు. జాకబ్, నువ్వు, నేను కాశ్మీర్లో చేసిన పనులన్నీ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. అప్పు అది వింటూ అలా నోట్ ప్యాడ్ చూస్తూ ఉండగా ఒక పేపర్ మీద అతను ఆర్మీ ఆఫీసర్ కాదు అని, అతను చెప్పేవన్నీ అబద్ధాలు అని రాసి ఉంటాడు. అది చదివిన అప్పు ప్యానిక్ అవుతాడు. అప్పుడే అప్పుకి జాకబ్ గురించిన విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. జాకబ్ అసలు కాశ్మీర్లో పని చేయలేదు, అతను అరుణాచల్లో పనిచేశాడు. ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, ఎవరు నువ్వు అని కోప్పడతాడు. ఆ వ్యక్తి బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేయడంతో అతన్ని ఆపి గొడవ పడతాడు. అప్పుడే బయట నుంచి అజయ్, అపర్ణ వస్తారు. కానీ అప్పు వెంటనే జరిగిందంతా మర్చిపోతాడు. ఆ వ్యక్తి వెంటనే తనకి సంబంధించిన నోట్ ప్యాడ్లో పేపర్స్ని చించేసి లోపలికి వచ్చిన అజయ్తో నార్మల్గా మాట్లాడి అప్పుకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. అప్పు బ్లాంక్ ఫేస్ వేసుకుని స్ట్రేంజ్గా చూస్తూ ఉంటాడు. మరొక పక్క ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఒక కోతి చేతిలో గన్ పట్టుకున్న ఫోటో ఒకటి కనబడుతుంది. అనుమానం వచ్చిన ఆ పోలీస్ అప్పుని స్టేషన్కి పిలిపించి ఆ గన్ తనదేనేమో కన్ఫర్మ్ చేయమని చెప్తాడు. అప్పు ఆ గన్ చూసి అది తనదే అని కన్ఫర్మ్ చేస్తాడు. దానితో పోలీసులు అప్పు యొక్క గన్ లైసెన్స్ని క్యాన్సిల్ చేయించి ఆ గన్ కోసం ఫారెస్ట్లో వెతకడం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇంటికి వచ్చిన అప్పు తన దగ్గర ఉన్న కొన్ని పేపర్స్ని ఒక బాక్స్లో పెట్టుకుని వాటిని కాల్చివేస్తూ ఉంటాడు. చెట్టు చాటు నుంచి అది గమనించిన అపర్ణ అప్పు అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఆ మంటలన్నీ ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉండగా అప్పు మళ్ళీ అక్కడికి వచ్చి అపర్ణని ఆపడంతో ఇద్దరు గొడవ పడతారు. అప్పుడే అక్కడికి వచ్చిన అజయ్ ఇద్దరిని విడదీసి అపర్ణ మీద కోప్పడతాడు. అది చూసిన అప్పు అంతలోనే జరిగిందంతా మర్చిపోయి నార్మల్గా మీరిద్దరు ఇలా గొడవ పడటం బాగాలేదు, ఏదైనా ఉంటే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే పోలీసులు ఇంటికి వచ్చి ఎంక్వైరీ అని చెప్పి అప్పుని స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడ పోలీస్ సుమదత్ గురించి అప్పుతో మాట్లాడతారు. అలాగే 3 ఏళ్ల క్రితం ఒక బుల్లెట్ వల్ల కోతి మీ స్థలంలోనే చనిపోయింది, ఆ బుల్లెట్ మీ గన్లో నుంచే వచ్చింది అని సుమదత్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ గన్ ఏమైంది అని అడిగితే అతనికి తెలియదు అన్నాడు. సో ఆ గన్ ఏమైందో మీరే చెప్పాలి అని అంటాడు. కానీ అప్పు సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. స్టేషన్లో వ్యక్తి అజయ్కి కాల్ చేసి ఈ గన్ మిస్సింగ్ వల్ల మీ నాన్నగారి పాత కేసులన్నీ కూడా లాగుతున్నారు, ముందు నువ్వు వెళ్ళి ఆ సుమదత్ స్టేట్మెంట్లో ఏమిచ్చాడో తెలుసుకోమని చెప్తాడు. అజయ్ తన వైఫ్ అపర్ణతో కలిసి సుమదత్ దగ్గరికి వెళ్తాడు. సుమదత్ని కలిసి విషయం అడగగా సుమదత్ అసలు విషయం చెప్తాడు. 3 ఏళ్ల క్రితం సుమదత్ అటువైపు వస్తూ ఉండగా అప్పు ఇంటికి దగ్గరలో ఒక గన్ పేలిన సౌండ్ వినిపిస్తుంది. దాంతో సుమదత్ అక్కడికి వెళ్ళి చూడగా అప్పు తన మనవన్ని కొడుతూ ఉంటాడు. తనకి తెలియకుండా గన్ తీసి దానితో ఆడటం వల్ల కోతి చనిపోయిందని కోప్పడతాడు. అక్కడికి వచ్చిన సుమదత్ అప్పుని ఆపి ఆ కోతిని అక్కడే గొయ్యి తీసి కప్పెట్టేస్తాడు. ఆ తర్వాత అప్పు అసలు ఏమీ జరగనట్టుగా ఇవాళ నా మనవడి పుట్టినరోజు, పాయసం తాగమని చెప్తాడు. ఆ తర్వాత చాలాసార్లు నా దగ్గరికి వచ్చి గన్ కనిపించట్లేదని చెప్పి ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో చెప్పమని అడిగేవాడు. నేనంతా చెప్పేవాడిని, అంతా వినేసి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ కొన్ని రోజులకి వచ్చి అడిగిన విషయాల్ని మళ్ళీ అడిగేవాడు. ఎన్నిసార్లు విన్నా సరే మొదటిసారి విన్నట్టుగానే వినేవాడు. ఎందుకని అన్నిసార్లు అడుగుతున్నావు అని ఒకరోజు అడిగేశా, నా మీద కోప్పడి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత అజయ్ వాళ్ళ నాన్న అప్పు కోసం స్టేషన్కి వెళ్తాడు. అప్పుడే మనం ఇంతకుముందు అప్పుకి ఆర్మీ ఫ్రెండ్ అని చెప్పిన వ్యక్తి కూడా స్టేషన్కి వస్తాడు. నిజానికి ఇతను ఆర్మీ ఫ్రెండ్ కాదు, తను ఒక డాక్టర్. అజయ్ అప్పు ట్రీట్మెంట్కి ఇవ్వడం కోసం అతన్ని అప్పు ఫ్రెండ్ లాగా ఎవ్రీ 2 monthsకి ఒకసారి వచ్చి అప్పు మెమరీస్ని రీకలెక్ట్ చేసుకునేలాగా మాట్లాడి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న పోలీస్ అధికారితో అప్పుకి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్, అలాగే ఆర్మీ నుంచి తీసేయడానికి గల రీజన్ సర్టిఫికేట్ని చూపిస్తారు. అప్పుడే పోలీసులు మెంటల్లీ అన్స్టేబుల్ ఉన్న వ్యక్తికి ఎలా గన్ లైసెన్స్ ఇచ్చారని అడిగితే అందరూ ప్రాబ్లమ్స్లో పడతారని అర్థమయ్యి అప్పుని స్టేషన్ నుంచి పంపించేస్తారు. మరొక పక్క ఇంటికి వెళ్ళిన అపర్ణ కాలిపోయిన ప్లేస్ నుంచి మిగిలి ఉన్న పేపర్స్ ముక్కల్ని కలెక్ట్ చేసి లోపలికి తీసుకొస్తుంది. దాంట్లో ఒక పేపర్ మీద టోటల్ 6 bullets బట్ 2 bullets మిస్సింగ్ అని రాసి ఉంటుంది. ఒక బుల్లెట్ కోతికి తగిలితే మరి ఇంకొక బుల్లెట్ ఏమైనట్టు అని ఆలోచిస్తుంది. ఇంకా ఆ రూమ్ మొత్తం చెక్ చేయగా కనిపించకుండా పోయిన పిల్లాడి డీటెయిల్స్, న్యూస్ ఆర్టికల్స్, ఆ పిల్లాడి రీసెర్చ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి. ఇక వెతకగా ఒక సీక్రెట్ కబోర్డ్లో మిస్ అయింది అనుకున్న గన్ కనిపిస్తుంది. అది చూసి అపర్ణ షాక్ అవుతుంది. అప్పుడే అజయ్ అప్పుని తీసుకుని ఇంటికి వస్తాడు. తన గదిలోకి వచ్చిన అప్పు తన గదిలోకి వచ్చినందుకు అపర్ణ మీద కోప్పడి బయటకు పొమ్మంటాడు. ఆ తర్వాత అపర్ణ తనకి దొరికిన గన్ని అజయ్కి చూపిస్తుంది.
అలాగే 6 బుల్లెట్స్లో 2 బుల్లెట్స్ మిస్ అయ్యాయి అని నోట్ ప్యాడ్లో రాసి ఉంది. అంటే మీ నాన్నగారే గన్ని దాచిపెట్టి గన్ మిస్ అయినట్టుగా కంప్లైంట్ ఇచ్చి దాన్ని కన్క్లూడ్ చేయడం కోసమే కోతి చేతిలో ఉన్న గన్ తనదే అని కావాలని అబద్ధం చెప్పి ఉంటారు. మీ నాన్నగారికి ఉన్న సమస్యని అడ్వాంటేజ్గా మార్చుకుని మనకు తెలియకూడదు అనే విషయాలని మర్చిపోయినట్టుగా నమ్మిస్తున్నారు. మీ కొడుకు కనిపించకుండా పోవడానికి కారణం మీ నాన్నగారే అయి ఉంటారు అని అజయ్తో అంటుంది. దానితో అజయ్, నీకున్న సందేహాలే నాన్నకి ఉన్నాయి. ఆయన ఇదంతా చేస్తుంది తన మనవడికి ఏమైందో తెలుసుకోవాలని. చాచు చదివిన స్కూల్, తిరిగిన ప్రదేశాలు, చాచు మిస్సింగ్కి సంబంధించిన న్యూస్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఒకవేళ చాచు తన వల్ల ఏమైనా మిస్ అయ్యాడేమో అని తన మీద తనకే అనుమానం వచ్చి చాచు కనిపించకుండా పోయిన రోజు తను ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం జరిగిందో తన గురించి తనే అడిగి తెలుసుకుంటున్నాడని అంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఇవన్నీ రాసుకున్నారు. ఈ నిజం ఎవరికీ తెలియకూడదని కాల్ చేస్తూ మళ్ళీ ఆ విషయం మర్చిపోయి మళ్ళీ మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటాడు. అప్పుడే అపర్ణ అజయ్ మొదటి వైఫ్కి సంబంధించిన హాస్పిటల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ చూపిస్తుంది. దాని మీద డేట్ March 19th అని ఉంటుంది. ఆ రోజు చాచు బర్త్డే. అప్పు, చాచు ఇంటి దగ్గరే ఉన్నారు. ఆ రోజే ఒక బుల్లెట్ వల్ల కోతి చనిపోయింది అని సుమదత్ చెప్పాడు. కానీ చాచు మిస్ అయిన కేసు కంప్లైంట్ అయింది మాత్రం ఆ తర్వాత రోజైన March 20th. మీరు నా దగ్గర ఇంకేదో దాస్తున్నారు, అదేంటో చెప్పమని అడుగుతుంది. అప్పుడు అజయ్ అసలు నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. March 20th రాత్రి సమయంలో చాచు గన్ తీసుకుని ఆడుకుంటుంటే వాళ్ళ అమ్మ వచ్చి ఆ గన్నిని లాక్కునే ప్రయత్నంలో ఆ గన్ ఫైర్ అయ్యి చాచు అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో వాళ్ళ అమ్మ షాక్ అయ్యి కింద పడిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన అజయ్ అది చూసి ఏడుస్తాడు. స్పృహ తప్పిపోయిన తన భార్యని హాస్పిటల్లో జాయిన్ చేసి తిరిగి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న హాల్లో భోంచేస్తూ ఉంటాడు. రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ చాచు డెడ్ బాడీ కనిపించదు. వాళ్ళ నాన్నే చాచు తన వల్ల చనిపోయాడన్న భయంతో ఆ డెడ్ బాడీని మాయం చేసి ఆ విషయాన్ని మర్చిపోయాడని అజయ్కి అర్థమవుతుంది. తర్వాత కొన్ని నెలలకి అనారోగ్యంతో అజయ్ మొదటి భార్య చనిపోతుంది. అప్పుడే ఒకరోజు అప్పు పేపర్స్ కాల్చడం చూసి అజయ్ అక్కడికి వెళ్ళగా చాచు నా వల్లనే కనిపించకుండా పోయాడేమో అనే అనుమానంతో ఇన్వెస్టిగేషన్ చేశాను. గన్లో 2 బుల్లెట్స్ మిస్ అయ్యాయి. ఒక బుల్లెట్ ఏమైందో సుమదత్ని అడిగి తెలుసుకున్నా. మరి 2వ బుల్లెట్ ఏమైంది? చాచు మిస్ అవ్వలేదు, మర్డర్ జరిగింది అని నాకు అర్థమైంది. నేను నేరస్తుడిగా నేను చూడలేను, అందుకే ఈ నిజాలని కాల్ చేస్తున్నా అని ఏడుస్తూ అంటాడు. దానితో అజయ్ ఏడుస్తూ తండ్రిని హగ్ చేసుకుంటాడు. ఈ విషయాలన్నీ అపర్ణకి చెప్పగా తను అర్థం చేసుకుంటాడు. కానీ అప్పు తనకి ఉన్న మతిమరుపు వల్ల మళ్ళీ చాచు ఏమయ్యాడో తెలుసుకోవాలని ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాడు. నిజం తెలిసాక ఆ పేపర్స్ని కాల్ చేస్తాడు. మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడం, నిజం తెలుసుకుని ఆ నిజాల్ని కాల్ చేయడం, ఇలా తనకు ఉన్న మతిమరుపు వల్ల ఒక లూప్లోనే బతుకుతూ ఉంటాడు. ఇంతటితో ఈ సినిమా పూర్తవుతుంది.